క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలమున శుభవచనం మరి దేవుని వాక్యాన్ని మీకు అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 93వ సంకీర్తన 2వ వాక్యం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము ఉన్నవాడవు నీవే. మనం ఆరాధించే దేవుడు సదాకాలం ఉన్నవాడు కదండి. యెహోవా అనే మాటకు ఉన్నవాడు అని అర్థం. మనం చాలాసార్లు మనుషులు మనం నమ్ముకున్న ఏవి కూడా మనతో ఉండవండి. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఎల్లప్పుడూ ఉండువాడు. అందుకని యోబు తన కష్టంలో, తన శ్రమలో, తన బాధలో యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అన్నీ పోయినా యోబు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. చూడండి, సదాకాలం ఉన్నవాడు ఆయన. ఒకరోజు 2 రోజులు కాదండి, సదాకాలం ఉన్నవాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒకవేళ నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మీ సొంత వారు, నువ్వు నమ్ముకున్నవారు, కుటుంబ సమస్యల్లో నానేవారు ఎవరైనా నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు. యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసయ్య సదాకాలం మనతో ఉన్నవాడు. మనుషులు కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ యేసయ్య మనతో ఉండువాడు. అందుకని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. ఎందుకంటే ఆయన సదాకాలం ఉండువాడు కాబట్టి. అంతేకాదు, పౌలు జీవితంలో కూడా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అప్పుడు ఏం జరిగింది చూడండి, 17వ వచనం. అయితే